అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇంద్రధనుస్సు. రచయిత రావినూతల సువర్ణ కన్నన్ గారు. ఇక కథలోకి వెళితే, రాధీ రాధీ అమ్మ కేక విన్న నేను ఉలిక్కిపడి లేచాను. కళ్ళు నులుముకొని చూసినా ఇంకా వెలుగురేఖలు పూర్తిగా రానేలేదు. ఏమ్మా అంటూ బద్ధకంగా మరోవైపు తిరిగి పడుకున్నాను. ఇంకా లేవలేదు? లే 5 దాటింది. కాస్త వాకిలి అది ఊడ్చి ముగ్గేయి. నేను కాస్త పెందరాలే వెళ్ళాలి. చిన్నబాబు వస్తున్నాడు. మీ నాన్న లేస్తే కాస్త కాఫీ అది చూడు అన్నట్టు రాముడు లేస్తే కాస్త చద్దన్నం పెట్టి స్కూల్కి పంపు. ఏం వింటున్నావా అంది అమ్మ దొడ్లోంచే కాస్త గట్టిగా. అలాగే లేమ్మా, నువ్వెళ్ళు. అయినా చిన్నబాబు వస్తుంటే నువ్వెందుకు ఇంత చీకటితో వెళ్ళడం? విసుగ్గా అంటున్న నన్ను ఉరిమి చూసింది అమ్మ నా దగ్గరికి వచ్చి. ఏమిటి, మతిపోయిందా? నిద్రమత్తు వదల్లేదా? లేకపోతే ఇంకా కలల లోకంలోనే ఉన్నావా? అబ్బా సరేలే వెళ్ళమ్మా, ఎరక్కబోయి అన్నాను. జాగ్రత్త, కుక్కలుంటాయి. అయినా ఇంత చీకటితో రమ్మన్న మనిషి కాస్త వాళ్ళ పాలేరుని పంపకూడదు అన్నాను బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ. అమ్మ నా మాటలకేం సమాధానం చెప్పకుండానే ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయింది. మరోసారి బద్ధకంగా ఆవులించి కొంగు బిగించి పనిలోకి దిగాను. నా మనసంతా చికాగ్గా అయిపోయింది. భగవంతుడా, ఇంకా ఏ జన్మలోనూ పేద ఇంట పుట్టించకు. ఒకవేళ పుట్టించినా తొలి సంతానంగా మాత్రం అస్సలు పుట్టించకు. రోజులాగే గొనుక్కుంటూ పనులు ముగించాను. నాన్న కాఫీ తాగి బయటికెళ్ళిపోయాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రి తిని తిరగటం తప్ప కానీ సంపాదించటం ఎరగను. తాతల నాడు బోలెడాస్తి ఉన్నా అది క్రమేపీ హారతి కర్పూరంలా హరించుకుపోయి రెక్కాడితేనే గాని డొక్కాడదు అన్న స్థితిలోకొచ్చాం. నాకు ఊహ తెలిసిన నాటి నుంచి అమ్మ జానకి రామయ్య గారింట్లో వంట చేయటం, నాన్న బలాదూరుగా తిరగటం చూస్తూనే ఉన్నాను. అమ్మ తెచ్చేదాంట్లోనే నేను, అమ్మ, నాన్న, 2 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు బతకాలి. ఇంట్లో ఉన్నంతసేపు అమ్మా నాన్నల మధ్య యుద్ధమే. అమ్మ ఊరుకోదు, నాన్న ఊరుకోరు. పిల్లలు ఒక్కళ్ళు చెప్పిన మాట వినరు. ఏమిటో అసలు పోషించలేని వాళ్ళు ఇంతమందిని ఎందుకు కనాలి? ఏమో బాబు, నేనైతే ఇంతమందిని చచ్చినా కనను. అక్క, నాకు అన్నం తెల్లారిందా విసుక్కుంటూ అందరికీ అన్నాలు పెట్టి వాళ్ళని స్కూల్కి పంపాను. నేను పుట్టిన చాలా కాలానికి వాళ్ళు పుట్టారు. అయితే వాళ్ళ మధ్య మాత్రం అంత తేడా లేదు. సాయంత్రం కూడా పెందరాలే రాదు మా అమ్మ. మామూలుగా అయితే ఉదయం 10ంటికెళ్ళి 12 ఆ ప్రాంతాలకి వస్తుంది. మరలా సాయంత్రం 4ంటికెళ్ళి 8 కల్లా వచ్చేస్తుంది. అయితే ఈరోజు జానకి రామయ్య గారి ఏకైక పుత్రరత్నం విదేశాల్లో చదువు ముగించుకొని తిరిగి వస్తున్న కారణాన అమ్మని ఈ రోజంతా అట్టే పెట్టేస్తారనుకుంటాను. జానకి రామయ్య యశోదమ్మగార్లకి పుట్టిందే ఒక్కడు. లక్షలాస్తి, ఒక్కగానొక్క కొడుకైనా అతని కోరిక కాదనలేక విదేశాలకి పంపారు. ఇప్పుడు అతగాడు ఓ మంచి డాక్టర్ అయి తిరిగొస్తున్నాడు. అయినా కలవారికి పిల్లలు కూడా తక్కువగానే ఉంటారు. అదేం వింతోగాని. కొంతమంది అమ్మలక్కలు అంత దూరం ఎలా పంపారమ్మా? ఒక్కగానొక్క కొడుకుని. ఏమో బాబు, మేము మా పిల్లల్ని వదిలి క్షణం ఉండలేం. అసలు కాసేపు వాళ్ళు కనిపించకపోతే మాకు పిచ్చెక్కినట్టే ఉంటుంది అంటూ బుగ్గలు నొక్కుకున్న యశోదమ్మగారు అంతగా లక్ష్య పెట్టలేదు. నిజంగా ఆవిడ ఎంత గొప్ప ఇల్లాలు! ఏమో, నా పిల్లల్ని మాత్రం ఏ కాస్త అవకాశం ఉన్నా చక్కని చదువులకి పంపుతాను. అసలు అమెరికానే పంపితే? నా ఆలోచనలకి నాకే నవ్వు వచ్చింది. నా పెళ్ళి అవటం, నాకో కొడుకు పుట్టటం, వాణ్ణి అమెరికా పంపి చదివించటం. ఓహ్, ఎంత ఆశ! ముందు కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట ఉంటే ఈ కోరికలన్నీ తీరినంత ఫలం. చిన్నగా నిట్టూరుస్తూ చేటలో బియ్యం పోసుకొని గుమ్మంలో కూలబడి రాళ్ళేరటం మొదలుపెట్టాను. ఏం రాది, నీలో నువ్వు నవ్వుకోవటం, మళ్ళా దిగులుగా నిట్టూర్చటం ఏమిటి సంగతి అంటూ వచ్చింది మా పక్కింటి పిల్ల, నా స్నేహితురాలు అయిన జానకి. నేను కొంచెం ఉలిక్కిపడి తేరుకొని, ఏముంది, నా కలల సంగతి నీకు తెలుసుగా, నించొనే కలలు కనేస్తూ ఉంటాను అనేశాను నవ్వుతూ.
నన్నంతా కలలరాని అంటూ ఉండటం దానికి తెలుసు. నిజంగానే నాకు చిత్రమైన కలలు వస్తుంటాయి. అసలు నాకు మెలకువ కన్నా నిద్ర అంటేనే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ నిద్రలో తీయని కలలు ఎన్నెన్నో కనవచ్చు. ఆ కలలకి పేద గొప్ప అనే తేడా కానీ, రాత్రి పగలు అనే తేడాలు కానీ అస్సలు ఉండవు. ఎప్పుడు నిద్రపోతే అప్పుడే స్వప్న జగత్తులోకి వెళ్ళిపోవచ్చు. రాధి, మధుబాబు వచ్చాడు. నేనిప్పుడే చూసి వస్తున్నాను. ఎంత బాగున్నాడనుకున్నావు? దొరబాబులా ఉన్నాడనుకో. అమ్మ పూజకి పూలు తెమ్మంటే వెళ్ళాను. అబ్బా, వాళ్ళ ఇల్లంతా ఎంత సందడిగా ఉందో చెప్పుకుంటూ పోతోంది జానకి. క్రమేపీ దాని మాటలు వినిపించటం మానేశాయి. మధుబాబు రూపం రకరకాలుగా కనిపిస్తోంది. నన్ను గుర్తుపడతాడా? ఏమనుకుంటాడో నన్ను చూసి? ఏమో, ఓసారి వెళ్ళాలి. అసలు అందరూ నన్ను అందానికి మారుపేరు అంటారు. మా అమ్మ కూడా మరీ సంతోషంగా ఉన్నప్పుడు మా రాధీది ఎంత సిరిగల ముఖం, దానికి మంచి మొగుడొస్తాడు అంటూ ఉంటుంది. అందుకే నా మనస్సు కొత్త పంతాలో పరిగెత్తటం మొదలుపెట్టింది. జానీ, సాయంత్రం ఓసారి వాళ్ళింటికి వెళదాం, వస్తావా? సాధ్యమైనంత అమాయకంగా అన్నాను. ఓ అలాగే. ఏం, నీకు అతన్ని చూడాలని ఉంది కదూ? తమాషాగా నవ్వుతూ అంది. చీ, అదేం కాదు, ఊరికెనే తడబడుతూ నవ్వేశాను. అలా అయితే సాయంత్రం రెడీగా ఉండు అంది జానకి. సరే అంటే సరే అనుకున్నాం ఇద్దరం. ఆ రోజు సాయంత్రం పనులన్నీ ముగించుకొని నేను జానకి మధుబాబు వాళ్ళింటికి బయలుదేరాం. ఎందుకో వాళ్ళింట్లో అడుగు పెడుతుంటే కాళ్ళు వణికాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వంట ఇంట్లోంచి అమ్మ యశోదమ్మగార్ల మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. మెల్లగా వంటింటి వైపు నడిచాం. రామ్మ, రాధి, ఏమిటిలా వచ్చారు? ఎప్పుడైనా జానకైనా వస్తుంది కానీ నువ్వు మరీ నల్లపూసవైపోయావు. రండి రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు యశోదమ్మగారు. మరి జానీకి పూలు కావాలట, అందుకని తోడు రమ్మంటే తడబడుతూ చెప్తున్న నన్ను చూసి పక్కున నవ్విందావిడ. అవునా జానకి, ఉదయం పూలు కోసుకెళ్ళావుగా, మళ్ళా ఏం పూలు? నాకు తెలుసులే మీరెందుకొచ్చారో. బాబుని చూసిపోదామని వచ్చారు కదూ. పర్వాలేదు రండి, ఇలా కూర్చోండి, వాడు స్నానం చేస్తున్నాడు అంది నవ్వుతూ. ఆవిడ మాటలకి ఇద్దరికీ చచ్చే సిగ్గేసింది. మౌనంగా కూర్చొని యశోదమ్మగారు అమ్మ చేత ఇప్పించిన కాఫీ తాగుతూ మధుబాబు గురించే ఊహాగానాలు చేస్తున్నాం. ఎందుకో మా అమ్మ ముఖం అప్రసన్నంగా ఉంది. అయితే ఏం మాట్లాడలేదు. దాదాపు 10 నిమిషాల తర్వాత మధుబాబు తల తుడుచుకుంటూ గదిలోకెళ్ళటం ఛాయమాత్రంగా గోచరించింది. నాన్న మధు, నీ పని అయ్యాక ఓసారి ఇలారా గట్టిగా అంది యశోదమ్మగారు. వస్తున్నానమ్మా అన్న 5 నిమిషాల తర్వాత వచ్చాడు. చూడు మధు, వీళ్ళెవరో నవ్వుతూ అంది తల్లి. అతను పరీక్షగా మా వైపు చూస్తుంటే ఒళ్ళంతా చెమటలు పట్టినట్లై గబాల్న లేచి నిల్చున్నాను. ఓ రాధీ, జానీ గదు, తను ఆప్యాయంగా నవ్వుతూ అన్నాడు. గుర్తుపట్టావే, పర్వాలా, పెద్దవాళ్ళైపోయారు కదూ అని. ఏమ్మా, పాత మధుబాబులానే ఉన్నాడా లేకపోతే కొత్తగా ఉన్నాడా? చిరునవ్వుతో అడిగింది యశోదమ్మగారు. అప్రయత్నంగా ఇద్దరం అతని వైపు చూశాం. జానకి సంగతేమో కానీ నా గుండె మాత్రం జల్లుమంది. మధుబాబు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత మంచి రంగు, ఎంత స్ఫురద్రూపి. తన్మయత్వంగా అనుకున్నాను. ఏం రాధి, మర్చిపోయావా? ఎలా ఉన్నావు? చిలిపిగా చూస్తూ అన్నాడు. ఓ మంచి డాక్టర్లా అంటూ రివ్వున పరిగెత్తాను జానకి చెయ్యందుకొని. వెనక నుంచి అంతా నవ్వుతున్నట్లు వినిపించింది. ఎందుకో నా మనసంతా గాల్లో తేలిపోతోంది. నేనున్న పరిసరాలు కానీ నా పక్కన జానకి కానీ కనిపించటం మానేసి సర్వం మధుబాబే కనిపిస్తున్నాడు. ఏమిటా పరధ్యానం? మన ఇంటికొచ్చేశాం. ముందుకు సాగిపోతున్న నన్ను ఒక్క గుంజు గుంజి ఆపింది జానకి. క్షణం సిగ్గుపడిపోయాను. వస్తా జానీ, పిల్లలేం చేస్తున్నారో అంటూ ఇంట్లోకొచ్చేశాను. ఆ ఇల్లు, ఆ వాతావరణం చూసి వాస్తవంలోకి రాక తప్పలేదు. ఒక్కసారి స్వర్గంలో నుంచి నరకంలోకి దూకినట్లయింది. ఏమక్క, ఎక్కడికెళ్ళావు ఇంతసేపు? ఇందాకట్నుంచి ఆకలేస్తోంది, దా అన్నం పెడుతుగాని అంటూ చెయ్యి పట్టి లాగాడు నా చిన్న తమ్ముడు శివుడు. ఛీ,
ఎప్పుడు తిండియావే వెదవ కొంప, దరిద్రపు సంత, ఒక్కసారి చెయ్యి విదిల్చుకుంటూ అన్నాను గట్టిగా. క్షణంసేపు వాడు కొయ్యబారిపోయాడు. ఎందుకంటే నేను ఎవరిని విసుక్కున్నా వాణ్ణి మాత్రం ఎప్పుడూ విసుక్కోను. వాడి బిత్తరచూపులు చూసిన నాకు నా మీద నాకే అసహ్యం వేసింది. రా నాన్న, అన్నం పెడతాను అని వాణ్ణి పొదివి పట్టుకొని రండర్రా అన్నాను మిగతా పిల్లలతో. వాళ్ళు బతుకు జీవుడా అన్నట్లు వచ్చి మారు మాట్లాడకుండా అన్నాలు తినేశారు. పిల్లలు అన్నాలు తినగానే ఎంగిళ్ళు తీసి వంటిల్లు సర్ది నాన్న కోసం చూస్తూ బాకిట్లో మెట్ల మీద కూలబడ్డాను. పిల్లలు లాంతర్ ముందు కూర్చొని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరలా నా ఆలోచనలన్నీ మధుబాబు మీదికే పోయాయి. అబ్బా, అతను ఎంత చక్కగా నవ్వుతాడు. ఏ పిల్ల పూజ చేస్తోందో అతని కోసం. అతనిలాంటి వాడు నాకు భర్త అయితే ఈ నక్కెక్కడా నాగలోకమెక్కడా? సన్నగా నిట్టూర్చాను. నువ్వు అందంగా ఉంటావుగా, ఎవరైనా చేసుకుంటారేమో. మనస్సు సన్నని ఆశాజ్యోతిని వెలిగించింది. లాభం లేదు. అందం ఒక్కటే ఉంటే చాలదు, కనీసం మంచి చదువు కూడా లేదు. చిన్నప్పట్నుంచి ఈ పిల్లల్ని సాకటంతోటే సరిపోయింది. కనడమైతే అమ్మ కన్నది కానీ వీళ్ళని పెంచటమంతా తనే. కాస్తో కూస్తో టైం దొరికితే తీయని కలల కోసం నిద్రపోతుంది. ఏనాటికైనా నా కలలు నిజమవుతాయా ఏమో. అదృష్టదేవత కన్ను తెరిస్తే తన ఆశలు నెరవేరటం ఎంతసేపు? ఏం ఇంకా గడపలో కూర్చొని ఏం చేస్తున్నావు? అమ్మ కంఠం కంగున మోగింది. నాన్న కోసం చూస్తున్నానమ్మా, ఇంకా రాలేదు అన్నాను మెల్లగా. ఎందుకో ఆ రోజు అమ్మ చేత చివాట్లు తప్పవని తోచింది నాకు. అవును, ఇందాక అక్కడికి ఎందుకొచ్చావు? కాస్త తోడు రమ్మని బతిమాలినా రానిదానివి పిలవా పెట్టకుండా ఎందుకొచ్చావు? దాదాపు గద్దించినట్టే అడిగింది. ఆవిడ మాటలకి నాకు కాస్త కోపం వచ్చిన మాట నిజమే. అవును, వచ్చాను. మధుబాబుని చూద్దామనే వచ్చాను. చాలా రోజుల తర్వాత అతను ఎలా ఉన్నాడో అనే కుతూహలం కొద్దీ వచ్చాను. దానికింత రాద్ధాంతమేమిటి అన్నాను. అబ్బబ్బా, మాటకి మాట. తండ్రా రకం, కూతురి రకం. నాకు చావైనా రాదేంరా భగవంతుడా అంటూ సనుక్కుంటూనే ఉంది అమ్మ చాలాసేపు. నాన్న రాగానే ఆయన మీద విరుచుకుపడింది. అసమర్థుడిని ఆయన్ని, ఇలాంటి పెళ్ళాం పిల్లల్ని పోషించలేని వాడికిచ్చి చేసిన తన తల్లిదండ్రుల్ని, తల్లి మాటలకి ఎదురు చెప్పే ఇలాంటి సంతానం ఇచ్చిన భగవంతుణ్ణి వైనాలుగా తిట్టింది. అయితే ఇవన్నీ మాకలవాటే కనుక కామ్గా ఊరుకున్నాం. ఏ కలనున్నాడో నాన్న కూడా పిల్లిలా కూర్చున్నాడే కానీ మారు మాట చెప్పలేదు. ఆ రోజు తర్వాత మధుబాబు 2-3 సార్లు కనిపించాడు. చూసినప్పుడల్లా స్నేహపూర్వకంగా నవ్వేవాడు. ఆ నవ్వులో నాకెన్నో అర్థాలు స్ఫురించేవి. జానకిని చూసి అలా నవ్వడేం? చిన్నప్పుడు కూడా నన్ను సైకిల్ మీద ఎన్నోసార్లు ఇంటికి తీసుకొచ్చి దింపేవాడు. వాళ్ళ తోటలోని మామిడికాయలు కోసిచ్చేవాడు. ఎలాగైనా నేనంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం. అలా అనుకుంటేనే నా మనసంతా తీయగా, మధురాతి మధురంగా తోచేది. రోజులు గడిచిపోతున్నాయి. నా దినచర్యలో ఏమీ మార్పు లేదు. ఓ రోజు అమ్మకి పుట్టెడు జ్వరం ముంచుకొచ్చింది. యశోదమ్మ గారికి ఈ వార్త చెప్పి ఆవిడ వంటలో కాస్త సాయం చెయ్యమని అమ్మ నన్ను బ్రతిమాలింది. నాన్న కూడా వెల్లురాది, మనల్ని వాళ్ళెంతగానో ఆదుకుంటున్నారు. ఇక్కడ నేను చెల్లాయిలు చూసుకుంటాంలే అన్నాడు. ఎప్పుడు బ్రతిమాలినా నేను చచ్చినా వెళ్ళేదాన్ని కాదు. కానీ ఈసారి వాళ్ళ మాటలు నాకు పన్నీటి జల్లులా తోచింది. అయినా పైకి పోనీమ్మా, ఓ పూట వెళ్ళకపోతే మాత్రం ఏం అన్నాను తెచ్చి పెట్టుకున్న విసుగుతో. అలా కాదమ్మా, వాళ్ళు మనల్ని తల్లి తోడులా చూస్తున్నారా, మరి కనీసం మాటైనా చెప్పొద్దు, సాయంత్రం వెళ్ళొద్దులే అంది అమ్మ బతిమాలుతూ. అలాగే లేమ్మా, నువ్వు పడుకో అని నాన్నకి చెప్పవలసినవి చెప్పి బయలుదేరాను. ఎందుకో నా మనసంతా వింతగా తీయగా అనిపించసాగింది. యశోదమ్మ గారి ఇంటికి వచ్చేసరికి ఆవిడ అమ్మ కోసం ఎదురు చూస్తోంది. సంగతి విని అలాగా, ఏం జ్వరమో ఏమో, అసలే ఊర్లో బాగాలేదు, తనే రాకపోయిందా, మధు కాస్త మందేమైనా ఇచ్చునుగా, పోన్లే నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్దువు కానీ రా అంటూ ఆప్యాయంగా లోనికి తీసుకెళ్ళింది. ఎంతో ఉత్సాహంగా పని చేసుకుపోతున్న నన్ను ఆశ్చర్యంగా చూసిందామె. అవును, మీ అమ్మ నీకేం పనిపాటలు అవి రావని, బొత్తిగా సహనం లేదని అందే,
నువ్వింత చక్కగా ఇల్లు దిద్దుకుంటావని నాకు తెలియదు సుమా, మెచ్చుకోలుగా అంటుంటే నా మనసు పురివిప్పిన నెమలిలా అయిపోయింది. పోనీలే, నీ మొగుడు సుఖపడతాడు అంటూ పెరటి వైపు వెళ్ళిపోయింది యశోదమ్మగారు. మొగుడు అనగానే అనుకోకుండా చిరునవ్వులు చిందించే మధుబాబు ముఖమే తోచింది మనసులో. దాదాపు వంటంతా నేనే చేసేశాను. యశోదమ్మగారి పూజ అది అయ్యాక భోజనాలు చేసేశాం. నేను వడ్డించిన తర్వాత తింటానని ఎంత చెప్పినా ఆవిడ ఒప్పుకోలేదు. మధు కూడా కూర్చోరాది, నాన్నగారు కూడా లేరుగా అంటూ బలవంతం చెయ్యటంతో నాకు వాళ్లతో పాటు భోజనానికి కూర్చోక తప్పలేదు. వాళ్ళ ఎదురుగా కూర్చొని టేబుల్ మీద భోంచేస్తుంటే చచ్చే సిగ్గేసింది. ఎలాగో అయ్యిందనిపించాను. చూడు రాది, ఫ్రిడ్జ్లో యాపిల్స్ ఉన్నాయి, కాస్త తెచ్చి కొయ్యి అంటూ ఏదో నవల తీసుకొని సావిట్లోకి వెళ్ళిపోయాడు మధుబాబు. నేను యాపిల్స్ తెచ్చి మెల్లగా చెక్కు తీస్తున్నాను. అబ్బా, ఎంత హాయైన జీవితం! బరువు బాధ్యతలు ఆమడ దూరాన నిల్చే సుఖమయమైన జీవితం. వేసవిలో ఈ ఇల్లు మరీ స్వర్గంలా ఉంటుంది. ఫ్రిడ్జ్లోంచి తీసిన పళ్ళంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు మధుబాబు ఎన్నోసార్లు నాకు జానకికి రకరకాల పండ్లు ఇచ్చేవాడు. మాకు ఓ ఫ్రిడ్జ్ ఉంటే నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. కరెంటు ఉన్న ఇల్లైతే అద్దె భరించలేమని పూరిల్లు లాంటి చిన్న కొంపలో చిమ్నీయే మహాభాగ్యంగా భావించే మాలాంటి వాళ్ళకి ఫ్రిడ్జ్లు కూడానా? పరధ్యానంగా కోస్తున్న నేను యాపిల్కి బదులు నా చెయ్యే కోసుకున్నాను. అరే రాధి, చెయ్యి కోసుకున్నావా అని రంగన్న, నా మెడికల్ చెస్ట్ ఇలా తీసుకోనరా అని ఓ కేక పెట్టి నా చెయ్యి తెగిన చోట రక్తం రాకుండా గట్టిగా పట్టుకున్నాడు మధు. యశోదమ్మగారు రక్తాన్ని చూసి కంగారు పడిపోయారు. ఏమ్మా, కాస్త జాగ్రత్తగా కోసుకోరు, అదసలే కొత్త చాకు, ఏదో ఆలోచిస్తూ కోసి ఉంటావు అంటూ చనువుగా ఆప్యాయంగా మందలించారు. అది కాదమ్మా, నువ్వేమో ఇందాకట్నుంచి ఎంత పనిమంతురాలు అని పొగుడుతున్నావుగా, అందుకు తెగ మురిసిపోయి చకచకా కోద్దామనుకొని పాపం పండుకు బదులు చెయ్యే కోసుకుంది అన్నాడు నవ్వుతూ కట్టు కట్టడం పూర్తి చేసిన మధుబాబు. చాలేరా నీ వేలాకోలం, ఓ మూల ఆ పిల్ల చెయ్యి తెగి బాధపడుతుంటేను అంటూ అతన్ని సున్నితంగా మందలించింది. రాధి, కాసేపు నువ్వు అలా కూర్చో, అమ్మకి తగ్గే వరకు నేను చూసుకుంటాలే. పోనీ ఈరోజు ఇక్కడ ఉండిపోకూడదు? మధు వాళ్ళ నాన్నగారు కూడా ఊర్లో లేరుగా అంది యశోదమ్మగారు. అమ్మో, ఇక్కడే అనుకొని లేదండి వెళ్ళిపోతాను, మా చిన్న తమ్ముడు నా దగ్గర తప్ప పడుకోడు అంటూ చెప్పి వచ్చేశాను. వచ్చే ముందు మధుబాబు మెల్లగా, సారీ రాధి, నేనే కొయ్యమన్నాను అన్నాడు. అతని కళ్ళల్లోకి చూసిన నాకు ఎన్నో భావాలు గోచరించాయి. పర్వాలేదు మధుబాబు, నేనే పరధ్యానంగా ఉండి కోసుకున్నాను. అసలు నేనే సారీ చెప్పాలి. అమ్మగారికి కాస్త సాయం చెయ్యడానికి వచ్చి ఈ నిర్వాకం చేసి వెళ్తున్నందుకు. అయినా ఇదెంత దెబ్బని, కాస్త తెగిందంతే అన్నాను మధురంగా నవ్వుతూ. ఇద్దరికీ చెప్పి ఇంటికి వచ్చేశాను. అబ్బా, మధు ఎంత మధురంగా నవ్వుతాడు. అతను చేతికి కట్టుకడుతుంటే తెగిన బాధ తెలియలేదు సరికదా, ఒక విధమైన పులకింత కలిగింది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.